90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. సో మేడం, ఈ రోజు ఈ ఎపిసోడ్ లో అంటే చాలా మంది కూడా అంబ్రిల్లా కట్టింగ్ అనేది ఎలా చేయొచ్చు అంటారు, దాని డ్రాఫ్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఒకసారి క్లియర్ గా అంటే ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంబ్రిల్లాది ఎలా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎలా మేడం? జనరల్ గా బేసిక్ మనం మెజర్మెంట్స్ ఎప్పుడు ఎలా తీసుకుంటామో ఒక డ్రెస్ కి సేమ్ అలాగే తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ లెంత్ లో ఫుల్ లెంత్ కావాలా, ఫుల్ లెంత్ అయితే అది మనకి ఫ్రాక్ అవుతుంది. లేదు అంబ్రెల్లా కట్ కావాలా అంటే నీ కింద కొంచెం ఉంటే కొంచెం లెగిన్ కనిపించేంత స్పేస్ మటుకు ఉంటే సరిపోతుంది అనుకుంటే కొంచెం హైట్ తక్కువ తీసుకోవాలి. ఇలా వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో. కానీ ఇది ఫాలింగ్ క్లాత్ ఎక్కువ బాగుంటుంది. ఎందుకు అంటే ఇది చాలా క్లాత్ ఎక్కువ పడుతుంది. అందుకని ఎందుకంటే నడుం దగ్గర స్టిచ్ చేసేటప్పుడు మనము కుచ్చులాగా పెట్టకుండా ప్లీట్స్ పెట్టకుండా కొంచెం గ్యాదరింగ్ లాగా చేసి స్టిచ్ చేసినట్లయితే ఇది అందంగా కనిపిస్తుంది. అలా కాకుండా కలీస్ ఉంటాయి, అలా పెట్టేసి ప్యానల్స్ అలా కట్ చేసి నడుం సైజుని బట్టి మనం కట్ చేసుకొని అంటే పీసెస్ ఉంటాయి, మళ్ళీ దాన్ని జాయిన్ చేసి ఫ్లేర్ ఎక్కువ కావాలి, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో. కాకపోతే ఇప్పుడు బేసిక్ లెవెల్లో అంటే ఇది చిన్నపిల్లలైనా వాడుకోవచ్చు, మన పెద్దవాళ్ళైనా వాడుకోవచ్చు, ఎవరైనా సరే ఈ ప్యాటర్న్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే మేడం. అండ్ అలాగే దీనికి ఏ క్లాత్ బాగా సూట్ అవుతుంది మేడం? ఫాలింగ్ క్లాత్స్ చాలా బాగుంటాయి బేసిక్ గా. ఎందుకంటే దాంట్లో మనం స్లిమ్ గా కూడా కనిపిస్తాము, అందంగా ఉంటుంది, కొంచెం లుక్ అనేది చాలా బాగా అందంగా కనిపిస్తుంది. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి మేడం? జనరల్ గా మామూలుగా కుర్తీకి మనం స్ట్రైట్ కట్ కుర్తీ లాస్ట్ టైం తీసుకున్నాం, అలాంటి మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇంకా మనం క్లాత్ ని బట్టి అంటే దీనికి మాక్సిమం ఒక 5 మీటర్స్ ఉంటే ఫాలింగ్ క్లాత్ దగ్గరగా జార్జెట్ కానీ షిఫాన్ కానీ ఇలాంటి క్లాత్లు ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్లేర్ కావాలి అనుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ పడుతుంది అనమాట దీనికి. బేసిక్ గా దీనికి ప్రింటెడ్ ఇట్లా ప్లెయిన్, లేకపోతే బాడీ ఒక కలర్ కింద ఒక కలర్, ఇట్లా డిఫరెంట్గా అంటే మన డిజైన్ మన ప్యాటర్న్ బట్టి హైట్ వెయిట్ మన కలర్ స్కిన్ టోన్ ఈ డిఫరెంట్గా మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే డ్రెస్ వేసుకున్నప్పుడు మన అందాన్ని ఇంకా ఎక్కువ మన కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు బాడీ అంటే దీన్ని సపరేట్ గా ఫస్ట్ బాడీ పార్ట్ సపరేట్ గా తీసుకుందాము, కింద అంబ్రెల్లా కట్ సపరేట్ గా తీసుకుందాం. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ మనకి లెంత్ మనం బ్లౌజ్ ఎంత తీసుకుంటామో అంత తీసుకుంటాము. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఇది ఏంటంటే 13.5 అవుతుంది. ఇక్కడ షోల్డర్ సేమ్ యాజ్ టీజ్ గా తీసుకున్నాం, షోల్డర్ అనేది 2.5. ఇది స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ అవుతుంది. ఇది ఆర్మ్ హోల్. ఎవ్రీ టైం చెప్తాను కదా, ఆర్మ్ హోల్ అనేది ఫ్రంట్ పార్ట్ లో కొంచెం డీప్ గా కట్ చేసుకుంటాం క్లాత్ లో ఉన్నప్పుడు. ఇది నెక్ పార్ట్, ఇది చెస్ట్ పార్ట్, ఇది వేస్ట్ పార్ట్. బాడీ అనేది కట్టింగ్ తర్వాత ఇలా ఉంటుంది. అంటే ఇది ఒక డ్రెస్ అన్నమాట. పైన టాప్, కింద ఇప్పుడు బ్యాక్ సిమిలర్ గానే ఉంటుంది కదా మేడం కట్టింగ్. అంటే నెక్ మారుతుంది, తర్వాత ఫ్రంట్ బ్యాక్ సేమ్ గా ఉంటుంది. నెక్ ఒక్కటే మనం మారుతుంది. అంటే కొంతమంది డీప్ ప్రిఫర్ చేసే వాళ్ళు డీప్ ప్రిఫర్ చేస్తారు కదా, డిపెండ్స్ అనమాట. అంటే టై చేసుకోవాలి అనుకుంటే పాట్ నెక్ పెట్టుకోవాలి, డిఫరెంట్ ఇంకా మన నెక్ డిజైన్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు దీనికి అంబ్రెల్లా కట్ ఎలా చేయాలి? ఈ నెక్ ఈ వేస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ పార్ట్ తీసుకొని మనం ఇక్కడ క్రాస్ గా ఇప్పుడు క్లాత్ కూడా మనం ఇలాగే పెట్టుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ అనేది మనం క్లాత్ కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం క్రాస్ గా తీసుకున్నప్పుడే ఇది లుక్ అనేది చాలా బాగా అంటే స్ట్రెచ్ అవుతుంది అనమాట. స్ట్రెచ్ అయినప్పుడు ఇది లుక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే కింద ఎక్కువ ఫ్లేడ్ గా కావాలి కాబట్టి మనకి ఇక్కడ మనము వేసి తీసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ నేను చెప్పేది. ఇప్పుడు ఇదేంటి మేడం? ఇది కింద నేను రౌండ్ కట్ కి చేశాను కదా, అది ఇప్పుడు కట్టింగ్ తర్వాత అది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. అంటే ఇది కింద కొంచెం మనకి క్లాత్ లేనప్పుడు దీన్ని జాయిన్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే క్లాత్ ఇంత మనము ఎక్కువ ఫ్లేర్ కావాలి అనుకున్నప్పుడు రాదు కదా క్లాత్ లో, అందుకోసం అనేసి. అది మనకంత కనిపించదు, లోపల స్టిచ్చింగ్ లో వెళ్ళిపోతుంది, లుక్ అనేది నీట్ గా వస్తుంది. లోపల ఎలాగో లైనింగ్ వేసుకుంటాం కాబట్టి. ఇలా జాయిన్ చేసుకోవాలి కింద. అంటే ఒక క్లాత్ సపరేట్ గా తీసుకొని
ఎంతైతే మనకి తక్కువైందో క్లాత్ అనేది అంతా చూసుకొని ఆ షేప్ ప్రకారం మనం కట్ చేసుకుంటే ఇక్కడ మనకి వేస్ట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వేస్ట్ పార్ట్ ఇది జాయిన్ చేసినప్పుడు మనకి మొత్తం అంటే ఫ్రంట్ పార్టే ఇంత మనకి క్లాత్ పడుతుంది కాబట్టి వాళ్ళ ఇష్టం అంటే ఎంత గేర్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంతలా ఎంత కావాలి మనకి. బాగా కొంతమంది షిఫాన్ క్లాత్ అది చాలా థిన్ గా ఉంటుంది. ఆ థిన్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే అది ఎంత మనము ఎన్ని మీటర్స్ ఉన్నా దానికి సరిపోదు అనమాట. చూడడానికి అది థిన్ గా ఉంటుంది కాబట్టి అందుకోసమని అది మామూలుగా 6 మీటర్స్ కూడా పడుతుంది. ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట. కాకపోతే కొంతమంది వెయిట్ క్యారీ చేయలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అంత అవసరం లేదు. ఓన్లీ 4 మీటర్స్ అయితే సరిపోతుంది. మరి ఈ అంబ్రెల్లా కట్ ఎవరికైనా సూట్ అవుతుందా మేడం? ఎవరికైనా బాగుంటుందంట. యా మేడం, మరి ఎవరికైనా కూడా మీరు కండక్ట్ చేసే క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు క్లాసెస్? జనరల్గా ఇప్పుడు కమింగ్ April 5th and 6th మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 2 days. 2 daysలో మనం ఏం చెప్తున్నాం అంటే క్రాస్ కట్ బ్లౌజ్, తర్వాత శారీ పెట్టుకోట్, ఈ 2 కవర్ చేయబోతున్నాము. ఎందుకు అంటే అసలు బేసిక్గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, మేము మీ బ్లౌజ్ మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఈజీ బాడీ మెజర్మెంట్స్ తోటి ఎలా స్టిచ్ చేసుకొని ఈజీగా ఫినిషింగ్ ఎలా చేయాలి, మిషన్ మీద ఎలా మీరు ఫిట్టింగ్ చేసుకోవాలి, నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి, ఈచ్ అండ్ డీటెయిలింగ్ మేము చెప్తాం. అంటే పైపింగ్ కావచ్చు, ఫోల్డింగ్ కావచ్చు, దానికి అటాచ్ చేసే బెల్ట్ కావచ్చు, ఇలా ఏదైనా పర్ఫెక్ట్ ఒక షేప్ అని అయితే మీకు నేర్పించగలుగుతాం సరే. ఎందుకంటే ఇంట్లో ఉండి జనరల్గా మనం ఇంట్లో కూర్చొని నెలకి 4-5 శారీస్ అయితే కంపల్సరీ మనం శారీస్ షాపింగ్ చేస్తూ ఉంటాం. బయట ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ వాళ్ళు 600 చార్జ్ చేస్తారు. మామూలుగా ఒక బ్లౌజ్ కోసం మనం ఒక 1 hour కూర్చుంటే మన బ్లౌజ్ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. డెఫినెట్. అంటే 2 days లో మనకు ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో మనకి ఈ క్లాసెస్ ద్వారా వచ్చేస్తుంది. డెఫినెట్ గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. సో చూసారు కదా, మరి మీరు కూడా చిన్నగా ఇంటి నుంచి ఒక మాస్టర్ టైలర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇంట్రెస్ట్ ఉండి ఈ క్లాసెస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.